ఫ్రెండ్స్, అదృశ్యమైన వాటిని కూడా చూసే శక్తి ఉన్న ఒక దివ్య దృష్టి భారతదేశం వద్దకొచ్చిందని మీరు ఊహించగలరా? గాల్లో ఉన్న సంగీత తరంగాలను ఉపయోగించి శత్రువుల అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యాధునిక యుద్ధ విమానాల సమాధుల్ని తవ్వగల సాంకేతికత ఇది. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటివరకు మనం స్టెల్త్ ఫైటర్ జెట్లని పట్టుకోవడం అసాధ్యమని అనుకునేవాళ్లం. కానీ భారతీయ శాస్త్రవేత్తలు దీనికి ఒక విరుగుడు కనుగొన్నారు. భారత్ తన వైమానిక రక్షణని అభేద్యంగా మార్చడానికి ఒక కొత్త రాడార్ వ్యవస్థని మోహరించబోతోంది. ఇది స్వయంగా నిశ్శబ్దంగా ఉంటూనే శత్రువు యొక్క ప్రతి కదలికని పసిగడుతుంది. ఈ వ్యవస్థ పేరు వింటేనే చైనా J-20 మరియు పాకిస్తాన్ భవిష్యత్తు J-35 ప్రోగ్రాములకి గట్టి షాక్ తగిలింది. భారత్ తన ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్లో పెద్ద మార్పు చేయబోతోంది. దీని కేంద్ర బిందువు PCLR, ప్యాసివ్ కోహరెంట్ లొకేషన్ రాడార్. ఇది భారత LODN అంటే లో అబ్జర్వబుల్ డిటెక్షన్ నెట్వర్క్ లో అత్యంత కీలక భాగం కాబోతోంది. సరళంగా చెప్పాలంటే ఇది స్టెల్త్ విమానాల వేట కోసం అల్లిన ఒక వల. మీ FM రేడియో తరంగాలు చైనా మరియు పాకిస్తాన్ల $1 బిలియన్ విమానాల్ని ఇనుప తుక్కుగా ఎలా మార్చగలవో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ MK శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, యుద్ధ రంగంలో ఒక సామెత ఉంది. నీకు కనిపించని శత్రువు నిన్ను సులభంగా చంపగలడు. ఆధునిక యుద్ధాల్లో ఈ అదృశ్య శత్రువులే స్టెల్త్ ఫైటర్ జెట్లు. చైనా తన J-20 విమానాలు చూపిస్తూ ప్రపంచాన్ని భయపెడుతోంది. పాకిస్తాన్ కూడా అప్పులు చేసి మరీ చైనా నుంచి J-35 విమానాలు కొనాలని కలలు కంటోంది. ఈ విమానాలు రాడార్లకు చెక్కవు, నిశ్శబ్దంగా వచ్చి బాంబులు వేసి వెళ్లిపోతాయి. కానీ భారతీయ మేధస్సు ముందు ఈ అదృశ్య శక్తులు ఇకపై పనిచేయవు. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO మరియు భారత శాస్త్రవేత్తలు కలిసి దివ్య దృష్టి వంటి ఒక అద్భుతమైన రాడార్ వ్యవస్థని సిద్ధం చేశారు. దీని పేరు PCLR. ఈరోజు ఈ వీడియోలో ₹1 ఖర్చు లేకుండా శత్రువుల $1 బిలియన్ విమానాల్ని భారత్ ఎలా కుప్పకొల్చబోతోందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సాంకేతికతను అర్థం చేసుకోవాలంటే మొదట సాధారణ రాడార్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. యాక్టివ్ రాడార్ ఇది చీకటి గదిలో టార్చ్ లైట్ వేయడం వంటిది. రాడార్ తన నుంచి రేడియో తరంగాల్ని గాల్లోకి వదులుతుంది. ఆ తరంగాలు విమానాన్ని ఢీకొని తిరిగి రాడార్ వద్దకు వస్తాయి. దీనివల్ల విమానం ఎక్కడుందో తెలుస్తుంది. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంది. టార్చ్ వేయగానే దొంగకు కూడా తెలిసిపోతుంది టార్చ్ ఎక్కడి నుంచి వెలుగుతోందో. అలాగే శత్రు విమానానికి కూడా మన రాడార్ ఎక్కడుందో తెలిసిపోతుంది. PCLR ఇది పూర్తిగా డిఫరెంట్. ఇది తన నుంచి ఎటువంటి తరంగాల్ని వదలదు. ఇది కేవలం గాల్లో ఇప్పటికే ఉన్న తరంగాలు వింటుంది. అందుకే దీన్ని నిశ్శబ్ద వేటగాడు అంటారు. మీరు కారులో వెళుతున్నప్పుడు వినే FM రేడియో పాటలు చైనా విమానాల్ని ఎలా పడగొడతాయో తెలుసా? నిజానికి మన చుట్టూ ఎప్పుడూ FM రేడియో సిగ్నల్స్, డిజిటల్ టీవీ సిగ్నల్స్, మొబైల్ టవర్ సిగ్నల్స్ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఆకాశమంతా ఈ అదృశ్య తరంగాలతో నిండుంటుంది. ఎప్పుడైనా ఒక స్టెల్త్ విమానం, ఉదాహరణకు చైనా J-20, ఈ తరంగాల మధ్య నుంచి వెళ్ళినప్పుడు అది ఆ సిగ్నల్స్ని డిస్టర్బ్ చేస్తుంది. విమానం బాడీకి తగిలి ఈ సిగ్నల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. భారత్ తయారు చేసిన PCLR సిస్టమ్ ఈ చిన్నపాటి మార్పుని పసిగడుతుంది. ఆ విమానం ఎంత వేగంతో వెళుతోంది, ఏ దిశలో వెళుతోంది అనే విషయాన్ని సెకన్ల వ్యవధిలో లెక్కగడుతుంది. శత్రువుకి తాను దొరికిపోయాననే విషయం కూడా తెలియదు, ఎందుకంటే అతనికి మన రాడార్ వంటి ఎటువంటి సిగ్నల్ అందదు. చైనా తన J-20 విమానం గురించి గొప్పలు చెప్పుకుంటుంది. ఇది అమెరికా F-22కి పోటీ అని ప్రచారం చేస్తుంది. స్టెల్త్ టెక్నాలజీ అనేది సాధారణంగా హై ఫ్రీక్వెన్సీ రాడార్స్ నుంచి తప్పించుకోవడానికి డిజైన్ చేస్తారు. కానీ FM రేడియో సిగ్నల్స్ లో ఫ్రీక్వెన్సీ అంటే VHF బ్యాండ్లో ఉంటాయి. సైన్స్ ప్రకారం లో ఫ్రీక్వెన్సీ తరంగాల్ని అడ్డుకోవడం స్టెల్త్ విమానాలకు కూడా సాధ్యం కాదు. పాకిస్తాన్ చైనా నుంచి J-35 విమానాలు కొని భారత్ని భయపెట్టాలని చూస్తోంది. కానీ భారత్ తన సరిహద్దుల్లో ఈ PCLR నెట్వర్క్ని ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ విమానం తన రన్వే నుంచి టేకాఫ్ అయిన నిమిషంలోనే మన స్క్రీన్పై కనిపిస్తుంది. యాంటీ రేడియేషన్ మిసైల్స్ ఫెయిల్. సాధారణంగా యుద్ధం మొదలవగానే శత్రువు మొదట చేసే పని మన రాడార్లని ధ్వంసం చేయడం. దీనికోసం వారు రాడార్ సిగ్నల్స్ని వెంబడించే మిసైల్స్ని వాడతారు. కానీ PCLR అసలు సిగ్నల్స్ వదలదు కాబట్టి శత్రువు మిసైల్స్కి ఇది అస్సలు కనిపించదు. ఇది ఒక అదృశ్య రాడార్. తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రభావం. స్టెల్త్ విమానం తయారు చేయడానికి లక్షల కోట్లు కావాలి. కానీ PCLRని నిర్మించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అంటే మనం అతి తక్కువ ఖర్చుతో శత్రువు యొక్క అత్యంత ఖరీదైన ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. మౌంటైన్ వార్ఫేర్. హిమాలయ పర్వతాల్లో సాధారణ రాడార్లు సరిగ్గా పనిచేయవు. కానీ రేడియో తరంగాలు కొండల్ని తాకి కూడా ప్రయాణిస్తాయి. అందుకే లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనాను అడ్డుకోవడానికి PCLR ఒక బ్రహ్మాస్త్రం. ఫ్రెండ్స్, ఈ రాడార్ వ్యవస్థ కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన రాజకీయ సంకల్పం ఉంది. గాల్వాన్ అనంతర మార్పులు. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత
చైనా సాంకేతికతను ఎదుర్కోవడానికి భారత్ తన సొంత డిఫెన్స్ రీసెర్చ్ని వేగవంతం చేసింది. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ స్వదేశీ రాడార్ తయారైంది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. గతంలో మనం రాడార్ల కోసం ఇస్రాయెల్ లేదా రష్యాపై ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు మనమే సొంతంగా తయారు చేసుకోవడం వల్ల మన రక్షణ రహస్యాలు వేరే దేశాలకు తెలిసే అవకాశం లేదు. LODN నెట్వర్క్. భారత్ తన సరిహద్దు వెంబడి LODN లో అబ్జర్వబుల్ డిటెక్షన్ నెట్వర్క్ ని నిర్మిస్తోంది. ఇందులో PCLR తో పాటు ఇతర సెన్సార్లు కూడా ఉంటాయి. దీనివల్ల సరిహద్దుల్లో ఒక పెట్ట కూడా మన కళ్లు గప్పి ఎగరలేదు. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు చైనా స్టెల్త్ విమానాల పట్ల భయపడుతున్నాయి. భారత్ ఈ PCLR టెక్నాలజీని ఆ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా చైనాని వారి ప్రాంతాల్లోనే ఇరికించదు. ఇది భారత్ యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీకి బలాన్నిస్తుంది. PCLR అనేది కేవలం రాడార్ మాత్రమే కాదు, ఇది మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. శత్రువు యొక్క కమ్యూనికేషన్స్ వినడానికి మరియు వాటిని జామ్ చేయడానికి ఇది సహకరిస్తుంది. ఈ PCLR వ్యవస్థ భారత వాయుసేనకు కొత్త రెక్కలిస్తుంది. చైనా తన J-20 విమానాల్ని అజేయమైనవి అని ప్రపంచానికి అమ్ముకుంటోంది. కానీ భారతీయ రాడార్లతో J-20 స్టెల్త్ ఇమేజ్ని బద్దలు కొడితే చైనా ఆయుధ మార్కెట్ కుప్పకూలిపోతుంది. అంతేకాదు, ఇది పాకిస్తాన్ సైన్యంలో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే వారు నమ్ముకున్న చైనా టెక్నాలజీని భారత్ ఒక FM రేడియో తరంగంతో ఓడించేస్తోంది. ఇది భారత శాస్త్రవేత్తల చాణక్య నీతికి నిదర్శనం. ఫ్రెండ్స్, భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనే దేశం కాదు, ఆయుధాల మాయాజాలాన్ని ఛేదించే దేశం. PCLR రాకతో మన ఆకాశం మరింత సురక్షితమైంది. మన జవాన్లు బోర్డర్లో నిలబడి ఉంటే మన శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ఉండి దేశానికి రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీ గురించి విన్నాక ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. శత్రువు ఎంతటి వాడైనా వాడు అదృష్టి రూపంలో వచ్చినా భారత దివ్య దృష్టి నుంచి తప్పించుకోలేడు. సాధారణంగా ఒక పెద్ద యాక్టివ్ రాడార్ని నడపాలంటే భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. ఆ రాడార్ వెదజల్లే వేడిని తగ్గించడానికి పెద్ద పెద్ద కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. దీనివల్ల నిర్వహణ ఖర్చు కోట్లలో ఉంటుంది. కానీ PCLR విషయంలో ఈ సమస్య లేదు. ఇది తనంతట తానుగా ఎటువంటి సిగ్నల్స్ని పంపదు కాబట్టి దీనికి చాలా తక్కువ విద్యుత్ సరిపోతుంది. అంతేకాకుండా దీన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద సంఖ్యలో సైనికులు అవసరం లేదు. కేవలం కొద్దిమంది సాంకేతిక నిపుణులు దీన్ని పర్యవేక్షించవచ్చు. దీనివల్ల మన రక్షణ బడ్జెట్పై భారం తగ్గడమే కాకుండా మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో కూడా దీన్ని సులభంగా మోహరించవచ్చు. సియాచిన్ గడ్డకట్టే చలి నుంచి థారెడారి సెగల వరకు ఈ రాడార్ ఎటువంటి ఆటంకం లేకుండా తన విధిని నిర్వహిస్తుంది. ఈ PCLR వ్యవస్థ యొక్క మరొక గొప్ప లక్షణం ఏంటంటే ఇది పూర్తిగా సాఫ్ట్వేర్ ఆధారితం. అంటే భవిష్యత్తులో శత్రువు తన విమానాల సాంకేతికతను మార్చినా మనం మన రాడార్ని ఫిజికల్గా మార్చక్కర్లేదు. కేవలం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనం కొత్త రకమైన సిగ్నల్స్ని ప్రాసెస్ చేసేలా దీన్ని మార్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రాడార్ కేవలం FM రేడియో తరంగాలనే కాకుండా వైఫై సిగ్నల్స్ లేదా ఎలోన్ మస్క్కు చెందిన స్టార్లింక్ వంటి శాటిలైట్ సిగ్నల్స్ను కూడా వాడుకుని శత్రువుని పసిగట్టేలా భారత శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంటే శత్రువు ఎక్కడ దాక్కున్నా, ఏ తరంగాన్ని వాడుకున్నా భారత దివ్య దృష్టి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. యుద్ధం రాకుండా ఆపడమే నిజమైన గెలుపు. చైనా తన J-20 విమానాల మీద ఉన్న నమ్మకంతో మన సరిహద్దుల్లో దురాక్రమణలకు పాల్పడాలని చూస్తోంది. కానీ భారత్ వద్ద ఇలాంటి నిశ్శబ్ద వేటగాళ్లున్నారని తెలిస్తే చైనా తన $1 బిలియన్ విమానాన్ని మన వైపు పంపడానికి 1000 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ విమానం కూలిపోతే అది చైనాకు కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రపంచ స్థాయిలో తీరని అవమానం. భారత్ నిర్మిస్తున్న ఈ యాంటీ స్టెల్త్ గ్రిడ్ శత్రువులో మానసిక భయాన్ని కలిగిస్తుంది. ఇదే అసలైన డిటరెన్స్. భారత్ ఈ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేస్తే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో మన దేశం ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా వంటి దేశాలు చైనా యొక్క విస్తరణవాద ధోరణితో నిరంతరం ఇబ్బందులు పడుతున్నాయి. చైనా స్టెల్త్ విమానాలు ఎదుర్కోవడానికి వారు అమెరికా వైపు చూస్తున్నారు. కానీ అమెరికా ఆయుధాలు చాలా ఖరీదైనవి. మీకేమనిపిస్తోంది? చైనా కుతంత్రాలని తిప్పికొట్టడంలో ఈ PCLR ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.